వైసీపీ ఇన్ఛార్జీల అరాచకాలు మితిమీరుతున్నాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ని పక్కన పెట్టి వైసీపీ ఇన్ఛార్జీలకి పాలేరుల్లా మారారని ధ్వజమెత్తారు. వైసీపీ ఇన్ఛార్జీలు ఏ హోదా, అధికారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారని నిలదీశారు. కలెక్టరేట్లు, మున్సిపల్ కార్యాలయాల్లో ఇన్ఛార్జీలే అధికారం చెలాయిస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతల దగ్గర ఏ విధంగా మెప్పు పొందాలనేటువంటి దాంట్లో ఉన్నారు. ఎన్నికల కోడ్ రాబోతా ఉంది, రోజుల్లో, నెలలు కూడా లేదు, రోజుల్లో రాబోతా ఉంది. ఎందుకు మీ తీరు మార్చుకోవటం లేదు? ఎందుకు వ్యవస్థలను ఇంత దిగజారుస్తున్నారు? ఎందుకు మీ గౌరవాన్ని మంటగలుపుతా ఉన్నారు? సాధారణంగా ఏంటంటే ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని అధికారిక సమావేశాలకు అనుమతించకూడదు. ఇటీవల చూసాం, కలెక్టర్ పక్కన కూర్చోబెట్టుకున్నారు సమన్వయకర్తలు. ఐఏఎస్ కున్న గౌరవం ఏ విధంగా దిగజారుస్తున్నారు? ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని అధికారిక సమావేశాలకు అనుమతించకూడదు. ఏ విధంగా మీరు అనుమతించారని నేను ప్రశ్నిస్తా ఉన్నా కలెక్టర్ను కానీ, ఈ వెళ్ళిన ప్రోటోకాల్ లేనటువంటి సమన్వయకర్తలకు వెళ్ళిన అధికారులను కానీ. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. ఏ విధంగా ఆదేశాలు ఇస్తారు? నిన్న పత్తిపాడులో ఏకంగా డిఎస్పీ, సిఐలు మొత్తం వైకేకులు కట్ చేస్తూ ఉన్నారు సమన్వయకర్తతో.